హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ఇవాళ మేము మా ప్లానెట్ లీఫ్ ఛానల్ నుంచి మీకు తెలియని రెండు గొప్ప విశేషాల గురించి మీకు ఈరోజు మేము తెలియజేయబోతున్నాం. అందులో మొదటిది, మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరిచిన ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందో మీకు తెలుసా? మహమ్మద్ భద్రపరిచిన ఈ పవిత్ర కేశం మన తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్ పట్టణంలోనే ఉందని మనకి చాలా మందికి తెలియదు. అసలు దీని వెనుక ఉండే రహస్యాలు కూడా మనకి చాలా మందికి తెలీదు. ఈ కట్టడాల వెనుక ఉన్న విషయాలు ఇప్పుడు మీకు మేము మా ప్లానెట్ లీఫ్ ఛానల్ నుంచి తెలియజేయబోతున్నాం. హైదరాబాద్ అన్న తక్షణం మీకు కేవలం బిర్యానీ, చార్మినార్ మాత్రమే గుర్తుకొస్తాయి. అయితే మీరు చాలా మిస్ అవుతున్నట్టు లెక్క. మూసీ నది ఒడ్డున ఉన్న ఈ హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహమ్మద్ అలీ కుతుబ్ షాహీ ఈ పట్టణానికి పునాది వేశారు. అటుపై భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు ఇది నిజాం వంశీయుల చేతిలో ఉంది. 16వ శతాబ్దం నుంచి ఈ పట్టణంలో దర్శించదగిన ఎన్నో కట్టడాలున్నాయి. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆ పర్యాటక కేంద్రాలకు సంబంధించిన క్లుప్తమైన సమాచారం ఈ వీడియో ద్వారా మీకు మేము తెలియజేయబోతున్నాం. హైదరాబాద్లోని మక్కా మసీదు భారతదేశంలోని పెద్దదైన మసీదుల్లో ఒకటి. క్రీస్తు శకం 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజలుల్లా బేగ్, రంగయ్య చౌదీల ఆధ్వర్యంలో ఈ మసీదును కట్టించాడు. అయితే ఈ మసీదు నిర్మాణం పూర్తయింది మాత్రం క్రీస్తు శకం 1694లో. దీని నిర్మాణం కొరకు ప్రతిరోజు 8000 మంది కార్మికులు పనిచేశారు. మసీదు నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తి కావడానికి 77 సంవత్సరాలు పట్టింది. చార్మినార్కు నైరుతి దిశలో ఉన్న మసీదు నిర్మాణం కొరకు మక్కా నుంచి ఇటుకలను తెప్పించారని నమ్ముతారు. అందుకే దీనికి మక్కా మసీదు అని పేరొచ్చింది. దీని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగులు. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిందని నమ్ముతారు. చార్మినార్కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 4 మినార్లతో నిర్మితమై ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని తెలిసిందే. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా చార్మినార్కు పేరుంది. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కూడల్లో గస్తీ తిరిగే సైనికులా ఉంటుంది. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థల విస్తీర్ణం 840 చదరపు గజాలు. ఇది హైదరాబాద్లోని పాత బస్తీలో ఉంది. ఈ చారిత్రక కట్టడం యొక్క ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్గా పేరొచ్చింది. ఈ కట్టడానికి ఈశాన్యంలో లాడ్ బజార్, పడమర గ్రానైట్తో నిర్మించిన మక్కా మసీద్ ఉన్నాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించారు. కుతుబ్ షాహీ సమాధులు హైదరాబాద్లోని ప్రసిద్ధ గోల్కొండ కోట సమీపంలో ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు, మసీదులను మనం చూడొచ్చు. చిన్న చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్తులో ఉండగా పెద్ద సమాధుల వరుసలు 2 అంతస్తుల్లో ఉన్నాయి. ఒక్కొక్క సమాధి మధ్య భాగంలో శవపేటిక, దాని కింది నేలమళిగా ఉంటాయి. ఈ సమాధులు గోల్కొండ కోటకు ఉత్తర దిశలో 1 కిలోమీటర్ దూరంలో ఇబ్రహీం బాగ్ వద్ద ఉన్నాయి. సమాధుల సమూహం విశాలమైన ఎత్తైన వేదిక మీద నిర్మించబడ్డాయి. సమాధుల గోపురాలు చదరమైన వేదిక మీద ఆర్చీల మధ్య అమర్చబడ్డాయి. సమాధుల నిర్మాణంలో విభిన్నమైన పర్షియన్, హిందూ మిశ్రిత శైలి కనిపిస్తుంది. సమాధుల చుట్టూ అందమైన ఉద్యానవనాలను చూడొచ్చు. పైగా సమాధులను మక్బర్ షామ్స్ ఆల్ ఉమారా అని కూడా అంటారు. ఈ సమాధులు నిజాం రాజుకు విధేయులుగా ఉంటూ రాజ్య పరిపాలనతో సేనా నాయకులుగా పనిచేసిన పైగా వంశానికి చెందినవి. వీటి నిర్మాణ శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. పైగా సమాధులు హైదరాబాద్లోని చార్మినార్కు ఆగ్నేయంగా 4 కిలోమీటర్ల దూరంలోని పిసల్ బండ ప్రాంతంలో ఓవైసీ ఆసుపత్రి దగ్గర ఉన్నాయి. సున్నంతో నిర్మించి అందమైన పాలరాయి అమర్చారు. ఈ సమాధులు దాదాపు 200 ఏళ్ల నాటివి. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం, పూల డిజైన్లతో విశిష్టమైన పర్యాటక ప్రాంతాలుగా వీటికి పేరుంది. ఇది హైదరాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట ఉంది.
ఈ కోటను దాదాపు 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు. కోట రక్షణ కోసం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా ఉంది. గోల్కొండను కాకతీయులు మహమ్మద్ బిన్ తుగ్లక్తో పాటు బహుమనీ సుల్తానులు కూడా పాలించారు. అటుపై నిజాం నవాబులు దీనిని పరిపాలించారు. ఈ గోల్కొండ కోట 4 వేర్వేరు కోటల సముదాయం. ఒకదాని చుట్టూ మరొకటి నిర్మించబడ్డాయి. ఈ కోటను పటిష్టంగా తయారు చేయడంలో కుతుబ్ షాహీలదే ప్రధాన పాత్ర. ఈ కోట 87 అర్ధచంద్రాకారపు బురుజులతో కూడిన 100 కిలోమీటర్ల పొడవైన గోడను కలిగి ఉంటుంది. 8 సింహద్వారాలు, 4 ఎత్తైన వంతెనలు ఉంటాయి. ఈ కోట లోపల అనేక మందిరాలు, మసీదులు కూడా ఉంటాయి. ఇక్కడ ఫతే దర్వాజా చూడదగినది. ధ్వని శాస్త్రమును అనుసరించి దీన్ని నిర్మించారు. ఈ కోట వద్ద ఒక నిర్మిత ప్రదేశంలో చప్పట్లు కొడితే అటువైపు గోల్కొండ కోటలో అతి ఎత్తైన ప్రదేశమైన బాలాహిస్సారు వద్ద ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రం ఏంటో, ఆ క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా? దేవాలయం అన్న తక్షణం మనకు అక్కడ ఆ పరమేశ్వరుడు లేదా విష్ణు భగవానుడు కొలువై ఉంటాడన్న విషయం మదిలో మొదలవుతుంది. అయితే ఈ సృష్టికి మూల కారణమైన ఓంకారనాదం పరబ్రహ్మ స్వరూపంగా భక్తులతో పూజలు అందుకుంటూ ఉంది. ఇక్కడ కులమత భేదం లేకుండా ఎవరైనా నేరుగా పూజలు చేసుకోవచ్చు. 24 గంటల పాటు ఇక్కడ దేవాలయం తెరిచే ఉంటుంది. ఇటువంటి దేవాలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మరెక్కడా ఉండదని చెబుతారు. ఇక్కడ ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవాల్లో స్థానిక రైతులంతా నిలువెత్తు ఎద్దుల విగ్రహాలను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా శివరాత్రి రోజున ఇక్కడ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూడటానికి 2 కళ్ళు చాలు. ఎంతటి ప్రాధాన్యత కలిగిన ఆ దేవాలయానికి సంబంధించిన వివరాలు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మలయాళం భాషలో పడ అంటే యుద్ధం అని, నీలం అంటే భూమి అని అర్థం. అంటే పడనీలానికి తెలుగులో సమానార్థం యుద్ధ భూమి. ఏ యుద్ధం జరిగిందని చెప్పటానికి సరైన ఆధారాలు లేవు. అయితే ఆ పేరు మాత్రం అలా నిలిచిపోయింది. కేరళలో ప్రముఖ పర్యాటక స్థలమైన అలపి జిల్లాలో పడనీలం ఒక చిన్న పట్టణం. పడనీలం అనేది ఇక్కడ జరిగిన యుద్ధానికే కాదు, స్వయంభువుగా వెలిసిన ఓంకారం లేదా పరబ్రహ్మ దేవాలయానికి కూడా ప్రఖ్యాతిగాంచినది. ఇక్కడ ఓంకారాన్ని పరబ్రహ్మగా పూజిస్తారు. ఈ దేవాలయం అనేక విశేషాలను కలిగి ఉంది. ఇక్కడ ఓంకారం స్వయంగా వెలసిందని చెబుతారు. అందువల్లే హిందువులే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. మరికొంతమంది ఈ ఓంకారం బ్రహ్మస్వరూపమని చెబుతారు. మరికొంతమంది ఈ దేవాలయం ఈ విశ్వానికి ఆద్యుడు, త్రిమూర్తుల కంటే గొప్పవాడు, పరబ్రహ్మ దేవాలయం అని పేర్కొంటారు. అందుకే ఇక్కడ దేవుడికి ఒక రూపం అంటూ ఉండదు. మరొక విశేషం ఏంటంటే, ఈ దేవాలయానికి ఎటువంటి గోపురం కూడా ఉండదు. అదేవిధంగా ఈ దేవాలయానికి గోడలు కూడా ఉండవు. చుట్టూ ఉన్న చెట్లే ఈ దేవాలయంగా భావిస్తారు. అంటే దేవుడు సర్వాంతర్యామి అని ఇక్కడ ప్రజల భావన. ఇక్కడ పూజారులు బ్రహ్మనేతరులు. ఎటువంటి జాతి భేదం కూడా ఉండదు. ఎవరైనా దేవాలయం లోపలికి ప్రవేశించి ఇక్కడ దేవుణ్ణి స్వయంగా పూజించవచ్చు. ఇక పూజా విధానం కూడా నిర్దిష్టంగా ఉండదు. ఈ దేవాలయాన్ని సూర్యోదయానికి ముందే తెరవటం, మూయటం వంటి కార్యక్రమాలు ఏమీ ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ దైవారాధన చేసుకోవచ్చు. పూజ కూడా ఎవరికి తోచిన రీతిలో వారు చేస్తూ ఉంటారు. 24 గంటలు ఇక్కడ దైవ దర్శనానికి అనుమతి ఉంటుంది. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ బాగా జరుగుతాయి. ఇక్కడ భక్తులకు భస్మాన్ని ప్రసాదంగా అందచేస్తారు, లేదా భక్తులు తాము తెచ్చిన నైవేద్యాన్ని ఇతరులకు అందచేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి నిర్వహించే విధంగా ఇక్కడ కూడా కావడి ఉత్సవాలు జరుపుతారు. అయితే కులమత భేదం లేకుండా చాలామంది ఎవరైనా ఈ ఉత్సవంలో పాల్గొనవచ్చు. ముస్లిం రైతులు కూడా ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటారు. అందువల్ల ఇది క్షేత్రం సర్వసమానత్వాన్ని ప్రబోధిస్తోందని చెప్పచ్చు. ఇక శివరాత్రి సందర్భంగా నిర్వహించే కట్టుకళచ అనే ఉత్సవం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దేవాలయ పరిధిలో ఉంటే ప్రజలు ఎద్దుల బొమ్మలను సుందరంగా అలంకరించి ఇక్కడ ప్రదర్శనకు తీసుకొస్తారు.
ఇందుకోసం దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎవరు ఎత్తైన బొమ్మలు తయారు చేస్తారన్న విషయం ఇక్కడ వారి ప్రతిష్టగా భావిస్తారు. ఈ బొమ్మలను మొదట చెక్కతో తయారు చేసి అనంతరం వాటిని వివిధ రంగులు దుస్తులతో అలంకరిస్తారు. అటుపై ట్రాక్టర్లపై ఊరేగిస్తారు. దివిటీల వెలుగులో ఆ బొమ్మల అందాలను చూడాలే కానీ వర్ణించటానికి వీలు కాదు. అంతేకాని ఏ ఇతర దేవతల బొమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ప్రదర్శించారు. వృశ్చిక మాసం మొదటి 12 రోజులు ఈ దేవాలయ ఆవరణంలో నిద్రించి ఇక్కడి పరబ్రహ్మను పూజించటం అత్యంత పవిత్రమైన కార్యంగా భక్తులు భావిస్తారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికొస్తూ ఉంటారు. ఇందుకోసం తాత్కాలికంగా గుడిసెలను వేసుకుంటారు. ప్రతి ఏడాది ఈ గుడిసెల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ప్రత్యేక భద్రతా వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడికొచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందని అర్థం. ఈ దేవాలయాన్ని మలయాళంలో ఇడతావళం అని అంటారు. అంటే ఏదేని పుణ్యక్షేత్రాన్ని సందర్శించే సమయంలో తాత్కాలికంగా విశ్రమించే ప్రదేశం అని అర్థం. అందుకే శబరిమలకు వెళ్లే దారిలో చాలామంది ఈ పుణ్యక్షేత్రంలో కొద్దిసేపు ఉండి వెళతారు. ఆ సమయంలో దేవాలయం వారు వారికి సొంటి కాఫీ పలహారాన్ని అందజేస్తారు. ఈ దేవాలయం కాయంకులం పట్టణం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలప్పి నుంచి కాయంకులంకు రైలు బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మేము మీకు తెలియజేసిన 2 గొప్ప విశేషాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మా ప్లానెట్ లిఫ్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Base.